జగన్ ఓటమి కోసం ఆ ఇద్దరు నాయకుల టార్గెట్ ఇదే. సొంత చెల్లలో జనసేన అధినేత పదవులు వద్దు, జగన్ ఓటమి లక్ష్యం. వీరిద్దరి రాజకీయం చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు వీళ్ళ టార్గెట్ ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని ఓడించడమా, లేకపోతే తాము అందలం ఎక్కడమా అన్నదే వీళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావడం, తాము ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, పదవులు అందుకోవాలని, కానీ వీళ్ళిద్దరి రాజకీయం మాత్రం అచ్చంగా జగన్ను ఓడించడమే అన్నట్టుగా ఉంది. పోనీ ఆ పనికి సరైన పద్ధతిలో చేస్తున్నారా అంటే అది లేదు. నిజానికి వైసీపీని లేదా పులివెందులలో జగన్ను ఓడించడం వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ అంత సీన్ లేదు. ఎన్నికల్లో తాము పోటీ చేసి గెలడమే వీళ్ళకి చాలా పెద్ద విషయం. 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో 2 చోట్ల ఓడిపోయిన దెబ్బకు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇక షర్మిల విషయం మరీ విచిత్రం. అన్నతో గట్టు తగాదాలు వచ్చిన కారణంగా తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుని పార్టీ పెట్టుకున్నారు. అన్న మీద కోపం ఉంటే ఏపీలోనే పార్టీ పెట్టాలి, కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం ఏమిటో అర్థం కాలేదు. పార్టీ పెట్టుకొని ఏమైనా సాధించారంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్లో విలీనం చేశారు. దీంతోనే షర్మిల ఫెయిల్యూర్ లీడర్ అనే ముద్రపడిపోయింది. అందరికీ రాజన్న బిడ్డ అంటే ఏమిటో తెలిసిపోయింది. మాటకు ముందు రాజన్న బిడ్డని, తర్వాత రాజన్న బిడ్డని చెప్పుకోవడం తప్ప షర్మిలకు ఇంకేమీ తెలియదులా ఉంది. ఎంతసేపు ముఖ్యమంత్రిగా జగన్ ఫెయిల్ అయ్యారని గోల చేయడమే కానీ చంద్రబాబు నాయుడు గురించి పొరపాటును కూడా ప్రస్తావించలేదు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయినట్లు పదే ఆరోపణలు చేస్తున్న షర్మిల మరి ఇదే విషయంలో చంద్రబాబును మాత్రం ప్రశ్నించలేదు. దీంతోనే పవన్ లాగే షర్మిల కూడా చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడానికి కాంగ్రెస్ ఏపీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. పాలనలో చంద్రబాబు, జగన్ ఇద్దరు ఫెయిల్ అయితే షర్మిల కేవలం జగన్ను మాత్రమే ప్రశ్నిస్తుండటంతోనే జనాల్లో ఈ అభిప్రాయం పెరిగిపోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.